పిలిచారా అమ్మగారు? ఒక పక్క అరుస్తుంటే పిలిచారా అని రాగాలు తీస్తున్నావేంటి? నీలవేణి, ఈ లెటర్ ఎవరికొచ్చింది? మీకే అమ్మగారు. నా పేరు మీద లెటర్ వచ్చినప్పుడు నువ్వెలా తీసుకుంటావు? తీసుకుంటే తప్పే ఉంది, మళ్ళీ నీకే ఇచ్చింది కదా. మావయ్య గారు, మీకు అసలు విషయం తెలీదు. ఆ లెటర్ తనకు వచ్చినట్టుగా ఫీల్ అయ్యి దాన్ని చింపి అందులో మ్యాటర్ చదివేసింది. మళ్ళీ ఏమీ తెలియని నంగనాచులా అన్నం మెతుకులు అంటించి కామ్గా కుక్కుటేస్తూ ఇచ్చి పంపించింది. అదేమైనా సీక్రెటా? అత్తయ్య గారికి మీరు తప్ప లవ్ లెటర్ ఎవరు రాస్తారు మావయ్య గారు? షట్ అప్. సారీ అత్తయ్య గారు, ఫ్లోలో అలా అనేశాను. నాకొచ్చిన లెటర్ని ఇదేలా చదువుతుంది? డాడీ, ఏం లెటర్? అది ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కోండి. త్రిబుల్ డి కంపెనీ నుంచి వచ్చింది. కోటి బావా, మీ ఆవిడికి కూడా చెప్పండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, కంపెనీ నుంచి వచ్చిన లెటర్లు ఎవరైనా చూడొచ్చు. ఏంటి వాడు ఉద్దేశం? ఎవరైనా చూడొచ్చు అంటే కుక్కుటేష్ చూడొచ్చా? రేణుక చూడొచ్చా? చెప్పండి. నీలవేణి చూడొచ్చని మీ మేడంకి చెప్పండి డాడీ. విన్నావు కదా కాదంబరి? నీలవేణి అలా ఎలా చూస్తుందండి? చూసినా కూడా నాకేం అర్థం కాలేదమ్మగారు. ఇంగ్లీష్లో పెద్ద పెద్దగా రాసున్నారు. కంపెనీ పేరు ఒక్కటే అర్థమైంది. అర్థం కానప్పుడు నోరు మూసుకొని వచ్చి ఇవ్వచ్చు కదా. నిమిష, నోరు కొంచెం కంట్రోల్లో పెట్టుకుని మాట్లాడు. లేకపోతే ఏంటన్నయ్య, ఈరోజు అన్నం మెతుకులు పెట్టిచ్చింది, రేపు ఉమ్మంటించి అమ్మ చేతికి లెటర్ ఇస్తుందా? చచ్చా, చీచీ చాచా అని ప్రతిదానికి ముఖం మార్చుకుంటే ఎలా? ఇప్పుడు కొంపలో అంటుకుపోయేటట్టుగా ఏం జరిగిందని? కంపెనీకి సంబంధించిన విషయాలు చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలి. ఇలా బట్టబయలు చేస్తే నేరం కదా. అయ్యో, నేరం కాదు. అసలు ఇలాంటి విషయాలకి నీలవేణి దూరంగా ఉండాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నీలవేణిని మీరు సర్వెంట్లా చూడొచ్చు, కానీ కంపెనీలో పనిచేసే ప్రతి ఎంప్లాయీ బోర్డు మెంబర్గా చూస్తారు. డాడీ, కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఫైల్ని చూసే అధికారం బోర్డు మెంబర్కి ఉంటుంది. అబ్సల్యూట్లీ రైట్ తారక్. విన్నావుగా నీలవేణి, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. చిన్నయ్య గారు, ఆ ఉత్తరం ఇచ్చేవాడు వచ్చి మేడం అనగానే ఉత్తరం తనకే వచ్చిందేమోనని నీలవేణి చించి చూసింది. జరిగిన పొరపాటును సరిదిద్దుకోమా అంటే అమాయకంగా అన్నం మెతుకులు అంటించి ఇచ్చింది. అదేనయ్యా జరిగింది. ఓ, అందులో నీ వాటా కూడా ఉందన్నమాట. నీలవేణి తెలుసో తెలియక పొరపాటు చేసిందని నిమిషం గారికి చెప్పి ఆ లెటర్ ఇచ్చానమ్మా. నథింగ్ టు వరీ మిస్టర్ కుక్టేష్. బోర్డు మెంబర్గా నీలవేణికి ఉన్న రైట్స్ ఏంటో మీ అమ్మగారికి బాగా తెలుసు. తెలియకుండా అనవసరంగా షో చేయాలని చూస్తే పరువు పోగొట్టుకుంటారు. రూల్స్ ముందు చిన్న పెద్ద తేడా ఉండదు, అందరూ సమానమే. అమ్మగారు, నాకు సందేహం. ధర్మ సందేహమా కర్మ సందేహమా నీలవేణి? నీ మీద నీకే చాలా డౌట్లున్నాయి, మళ్ళీ తననెందుకు అడగడం? నిలబెని, మా అమ్మ సైలెంట్గా ఉందంటే నువ్వు అడగాల్సిందేదో త్వరగా అడగమని అర్థం. ఆ 3 డీలర్ కంపెనీకి మన కంపెనీతో ఏంటమ్మగారు సంబంధం? నీకు అనవసరం. త్రిబుల్ డి అని చదవడం కూడా రాదు, నువ్వు బోర్డు మెంబర్వి. నీకు అర్థం కాని విషయాల్లో తల దూర్చకు. ఆల్రెడీ వేలు పెట్టి దీన్ని చింపేశావు, మళ్ళీ ఎక్కువ చేసి ఇబ్బందులు పడకు. అమ్మ ఫీల్ అయినట్టుంది, పదండి.
తనకన్నా వీళ్ళెక్కువ ఫీల్ అవుతున్నట్టున్నారు. అమ్మ నీలవేణి, తన మాటలకి నువ్వేం ఫీల్ అవ్వకు. నీలవేణి, తెలుగులో 3 డీల్ అన్నా ఇంగ్లీష్లో 3 D అన్నా అర్థం ఒకటే. డోంట్ వరీ, కమాన్. నచ్చలేదు, నాకు అస్సలు నచ్చలేదు. పొద్దునేమో నిన్నన్నాడు, ఇప్పుడేమో అత్తయ్య గారిని అన్నాడు. వాళ్ళ ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకుంటాం అనుకుంటున్నాడా మీ తమ్ముడు? మీరు తారక్ ముందు అరవకుండా నా దగ్గర అరుస్తారేంటండి? తను వినడు కాబట్టి నీకు చెప్తున్నాను. అక్క, అన్నయ్య కొట్టినా కొడతాడని బావ ఇక్కడ మాట్లాడుతున్నాడు. మీరేం మాట్లాడకుండా పక్కకెళ్ళండి. నువ్వు అప్సెట్ అయ్యావని మాట్లాడదామని వస్తే వెళ్ళిపోమంటావేంటమ్మా? ఏం జరిగిందని అప్సెట్ అవుతాను? అన్నయ్య అలా మాట్లాడితే నువ్వెంత హర్ట్ అయ్యావో మా అందరికీ అర్థమైందమ్మా. వాడంతే. నేనేం చేయకపోయినా నా మీద కోపం కదా, అలాగే మాట్లాడతాడు. అరే, లెటర్ చింపిన నీలవేణే తప్పు చేశానని చెప్పి వచ్చి సారీ చెప్పాల్సింది పోయి ఇండైరెక్ట్ గా తారక్ని రెచ్చగొట్టింది. దానివల్ల మన పరువు పోవడమే కాదు, రోజు రోజుకి ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఊరుకో అక్క, ఇది గాని అన్నయ్య విన్నాడంటే నీలవేణి ఏం చేసిందని, ఎందుకు తనని టార్గెట్ చేశారని మళ్ళీ గొడవకొస్తాడు. అరే, మాట మాట ఎంతైనా అనుకోవచ్చు, కానీ మ్యాన్ హ్యాండ్లింగ్ మాత్రం నేను అసలు ఒప్పుకోను. ఏమనంటే చెయ్యెత్తేస్తున్నాడు. బలంగా ఉన్నాడని మాలాంటి వాళ్ళ మీద దాడి చేస్తే ఎలా ఉంటుంది? ఆ పెయిన్ తనకేం తెలుసు. మీరు ఊరుకోండి. మిమ్మల్ని ఏమైనా కొట్టాడా? లేదు కదా. అరే, నీ మీద చేయెత్తాడు కదా కాంచనా. నా తమ్ముడు నా మీద కోప్పడతాడు, నేను అర్థం చేసుకుంటాను. కానీ అందరి ముందు అమ్మ మీద కూడా సీరియస్ అయితే ఏమనుకోవాలి? ఆ నీలవేణి ఎలా నవ్విందో చూసారా? నీలవేణి నవ్విందా? ఎప్పుడు? అయ్యో అమ్మా, నీకు తెలీదు, అది కళ్ళతో కూడా నవ్వుతుంది. అవునత్తయ్య గారు, పళ్ళు బయట పెట్టి నవ్వాల్సిన అవసరం లేదు. మల్టీ టాలెంటెడ్ మహిళ కదా. అమ్మా, తన మీద నువ్వు చాలా సార్లు కోపడ్డావు కదా, ఆ రివెంజ్ తీర్చుకోవడానికే అన్నయ్యని వెంటేసుకొస్తున్నట్టుంది. అన్నయ్య ఉన్నప్పుడు అమాయకురాలన్నట్టుగా మొహం దిగాలుగా పెడుతుంది. యాక్టింగ్ ఏం తక్కువ లేదు. అవును కాంచనా, ఈసారి బెస్ట్ పర్ఫార్మర్ అవార్డు తనకే ఇస్తారేమో చూడాలి. దాని గురించి వదిలేయండి. దాన్ని ఏం చేయాలో అది చేస్తాను. సార్, చెప్పు. మీతో మాట్లాడాలి. మాట్లాడుతున్నాను కదా నీలవేణి. మీరు మంచిగా మాట్లాడాలి సార్. ఇప్పుడు నేనేమన్నానని ఎందుకలా అంటున్నావు నీలవేణి? అయ్యో, మీరు నన్ను అంటున్నారని కాదు సార్. మీరు నా మీద ఎప్పుడు కోపడరు, చెప్పారు కదా అభిమానం అని. కానీ నా మీదున్న అభిమానం మీ ఇంట్లో వాళ్ళ మీద ఎందుకు లేదు సార్?